Hi to all, thanks for watching my channel. ఇప్పుడు మనం చూస్తున్నది ఐటీసీ కోహినూర్. ఐటీసీ కోహినూర్ ఎక్కడ ఉన్నదంటే నియర్ దుర్గం చెరువు దగ్గర. ఇప్పుడు మనం వెళ్తున్నది మన ఫేమస్ అయిన కుమారి ఆంటీ ఫుడ్స్ దగ్గరికి. ఇక్కడ చూడండి రెస్టారెంట్ ఉన్నదో వీడియో చూడండి. అండ్ ఆంధ్ర నుంచి వచ్చిన ఒక యూట్యూబర్ ఫస్ట్ రివ్యూ వచ్చింది, లాస్ట్లో ఉన్నది, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఫుల్ థాలీ వచ్చేసి 450 రూపీస్ అంట. ఇంకా చూద్దాం, వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. కొద్దిగా సైడ్ ఉన్నాను, కొద్దిగా సైడ్ అవ్వాలి బాబాయ్. చాలా ఉన్నాయిగా, ఇంకా డిచ్ చేయండి సాంబార్. ఇస్తా మేడం. చికెన్ ఫ్రై 200 రూపీస్. చికెన్ లివర్ 200 ఇంకొక 200 చికెన్ ఫ్రై. మొత్తం 1000 అయింది. 5 అండి, మొత్తం 1000 అయింది. 5000 అయింది. కొంచెం చేసాను అంటే 2 బగారా రైస్ చికెన్ ఫ్రై. అంటే అదిగోండి అండి, ఇదిగోండి 1000. థ్యాంక్ యూ అండి. అంటే 2 బగారా రైస్ చికెన్ ఏమన్నాయి కదా చెప్పు సార్. అంటే 2 బగారా రైస్ చికెన్ ఫ్రై. అంటే
మటన్ కర్రీ బగారా ఎంత? బగారా రైస్ చికెన్ ఫ్రై 2 ప్రాన్స్ కర్రీ ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై 2 పీస్ ఫ్రై అసలు ఒకటే చాలు. ఫిష్ అయితే ఎంత అండి? ప్రాన్స్ కర్రీ పీస్ చికెన్ కర్రీ అండి 2 లివర్ చికెన్ కర్రీ దీంట్లోనేనా? అంటే ఇప్పుడు మటన్ కర్రీ బగారా ఎంత? బగారా మటన్ ఎంత? అంటే బగారా రైస్ చికెన్ ఫ్రై 2 బగారా రైస్ చికెన్ ఫ్రై 2 అండి 2 లివర్ 3 మటన్ కొంచెం చికెన్ గ్రేవీ కూడా అంటే ఇప్పుడు మటన్ కర్రీ బగారా రైస్ ఎంత? అందరు తినేవాళ్ళు ఉంటేనే కదా. అండి 2 లివర్ 3 మటన్ 1 చికెన్ ఫ్రై. మటన్ చికెన్ ఫ్రై మటన్ లివర్ 2 మటన్ 3 చికెన్ ఫ్రై 3 మటన్ 2 లివర్ 1 చికెన్ ఫ్రై. ఎంత? 600 900 అంతేనా? ఇదేమో 150. ఏమో మీరే చెప్పండి. నాకు భయం వేస్తుంది నాన్న. ఇంకా చికెన్ ఫ్రై ఒకటి ఇదేమో 150 చికెన్ ఫ్రై 150. ఓకే ఫస్ట్ అదే మటన్ ఏమో 3 ప్లేట్లు 600 పట్టుకోండి. అంటే మటన్ 1 చికెన్ ఫ్రై బగారా రైస్ రెండు లివర్ మటన్ 1050 ఓకే. ఇది మటన్ లివర్ చేసాము అది చేసామ్మా మనం చికెన్ ఫ్రై బాగా అయిపోయింది కదా 1050. చికెన్ ఫ్రై బాగా మటన్ కర్రీ బగారా రైస్ ఆంటీ చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై బగారా రైస్ వెజ్ అయితే నాన్ వెజ్ అయితే అన్నీ చెప్తాను ఒక 5 minutes. అంటే అండి అప్పుడు మటన్ అందులో బాగా మిక్స్ అంటే ఇప్పుడు మటన్ కర్రీ కదా మటన్ కర్రీ అందులో కాల్ మిక్స్ మన సేఫ్ లో ఉన్నాం లోపల
ఇంకో కెమెరా కూడా ఉంది. 3 ఛానళ్ళు కలిపి 3 క్రూస్ వెళ్తే ఒక ప్లేట్ ఆల్ మిక్స్ పట్టుకుని వచ్చాం. అది కూడా చాలా సేఫ్ గా తీసుకొచ్చాం. అదనమాట పాయింట్. ఇక్కడ ఏంటంటే సేఫ్ గా తీసుకొచ్చాం. ఇప్పుడు ఈ ప్లేట్ తీసుకురావడానికి మధ్యలోనే చాలా ప్లేట్లు పడిపోయినాయి. చాలా మంది షర్ట్లు కూడా మొత్తం కూరలు అయిపోయినాయి. ఆంటీ రేంజ్ అలా అయిపోయింది. మరి ఆంటీ ఒక రామ్ చరణ్, ఒక చిరంజీవి, ఒక ఎన్టీఆర్ ఆ రేంజ్ ఉంది. ఇప్పుడు ఒక్కొక్క కూర టేస్ట్ చేసి చెప్తాం. ఎలా ఉంది ఏంటో హానెస్ట్ చెప్తాం. ఓకేనా? అది టేస్ట్ చేసే ముందు లివర్స్ డైలాగ్ ఉంది కదా, మన లివర్ కోసం చెప్పారు. నేను ఇక్కడ 1 2 3 4 5 లివర్లు ఎక్స్ట్రా ఎంచుకున్నాను నేను. సో ఆంటీ నా బిల్లు 10,000 వేసింది. 10,000 కట్టచ్చు. 10,000 5 లివర్లు అన్నా. 1 2 3 4 5 6 ఇది ఒకటి ఫ్రీ ఇచ్చింది. మనం చాలా కదా ఫ్రీ ఇచ్చింది. సో గైస్ జస్ట్ జోక్ అనమాట, అట్లానేం లేదు. ఇది మొత్తం ఆల్ మిక్స్ అన్ని కర్రీస్ వచ్చేస్తాయి 450 రూపీస్ అనమాట. అది ఏమిటంటే ఆ రోజు వచ్చి 6 పీపుల్ తిన్నారు చికెన్ కర్రీ వేసుకుని. అది ఆంటీ ఆల్రెడీ చెప్పారు అది. సో అది రాంగ్ గా కన్వే అవుతుంది. కానీ మేముకి నవ్వుకుంటున్నారు కదా, నవ్వుకోండి అని చెప్పేసి అన్నారు ఆంటీ గారు కూడా. సో అది మ్యాటర్. మొత్తం 450. ఇందులో మటన్ కర్రీ అండ్ ఆల్సో ఫిష్ కూడా యాడ్ చేస్తా అన్నారు. ప్లేట్ సరిపోక యాడ్ చేయలేమన్నమాట. మనం మళ్ళీ వెళ్ళి వేయించుకుంటే వేస్తారు. మటన్ కర్రీ అయిపోయింది. ఫిష్ కర్రీ కూడా ఉంది. అది కావాలంటే యాడ్ చేస్తా అన్నారు పీసు. మటన్ కర్రీ అయిపోయిందన్న, అయిపోయింది. జస్ట్ పెట్టి అరగంట కూడా అవ్వాల. మేము లోపలికి వెళ్ళినప్పుడు ఎప్పుడు వెళ్ళామంటే వాళ్ళు గిన్నెలు ఆటో వచ్చినప్పుడు నేను లోపల ఉన్నాం. మేమే ఫస్ట్ ఉన్నాం అందరికన్నా. మేము ఈ అన్న మొత్తం అన్న ఫస్ట్ ఉన్నాం. అయినా కూడా నాకు మటన్ దొరకలేదు. చికెన్ ఫ్రై దొరికిందా? చికెన్ ఫ్రై దొరికిందన్న. ఐటమ్స్ చెప్తున్నాను. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, మటన్ హెడ్ అని ఉంటుంది. మటన్ ఇది మటన్ అండి. మటన్ హెడ్. ఇది వచ్చేసి బోటి. ఇది వచ్చేసి లివర్, ఫ్రాన్స్. ఇది బగారా రైస్. మళ్ళీ టమాటా రైస్ ఉంది, నార్మల్ రైస్ ఉంది, అన్ని ఉన్నాయి. జీరా రైస్ కూడా. అసలు ఐటమ్స్ చాలా ఉన్నాయి. అది మనం ఏంటంటే కొంచెం లైక్ జనం అన్ని మీద వచ్చేస్తున్నారు కాబట్టి అంటే ఓపెన్ మెచ్చుకోండి. ఏం చేస్తారు ఫస్ట్? అయితే స్టార్ట్ చేద్దాం. ఓ పక్కన రైస్ కలుపుకుని ఒకటి ఏంటంటే నేను ఆంధ్రవాడిని, మా రాజమండ్రి అనమాట. ఆంటీ గారికి గుడివాడ. సో మా సైడ్ స్టైల్లో ఉంది ఫ్రై. చికెన్ కర్రీ కూడా ఉంటా. మీ ఆయ కోవూరు అన్న. నైస్ నైస్ నైస్.
మా మమ్మీ వాళ్ళకి ఊరు ఓకే ఓకే. అది 3 అంతస్తులు. మూడు అంతస్తుల మేడ ఏదో ఉంటుంది సంథింగ్ అట్లా. హర్షిత రెసిడెన్సీ. భద్రాచలం రివ్యూ చెప్పండి. ట్రై ఎలా ఉంది? బాగుందా? మస్తు ఉందా? చికెన్ పీస్ కూడా బాగుంది. కర్రీ బాగుంది. ఎవరిది కర్రీ కూడా బాగుంది. 2 లక్షలు. మటన్ లివర్. అదే ఎక్స్ట్రా లివర్ 5 లక్షలు. 2 లక్షలు 1000 రూపాయలు ఇది. ఓకే ఓకేనా? నిజంగా ఆంటీ కూడా క్వాంటిటీ ఎక్కువ ఇచ్చింది 450 రూపాయలు. మనకి రైస్ పెట్టుకోవచ్చు. రైస్ పెట్టుకోవచ్చు బ్రో. అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ టైం ఇక్కడ తినడం ఇక్కడ తినడం ఫస్ట్ టైం. అంటే సాటిస్ఫై అవ్వచ్చా? మనం 450 పెడుతున్నాం కదా. అన్న ఇన్ని కర్రీస్ అన్నా నీ గ్రేవీ వేస్తాను. ఇన్ని కర్రీస్ నన్ను అడిగితే టేస్ట్ చేయడానికి తప్ప తర్వాత నీకు ఏ కర్రీ నచ్చితే అది వేయించుకుంటావు. ఇన్ని కర్రీస్ కూడా నీకు ఓవర్గా అనమాట. ఓవర్ అనిపిస్తుంది నీకు. అదేంటంటే నువ్వు టేస్ట్ చేయాలి. ఆల్ మిక్స్ ఆంటీ దగ్గర అనుకుంటే ఆల్ మిక్స్ ఒకసారి ట్రై చేసి నీకు నచ్చిన కర్రీస్ ఒక కర్రీ వేయించుకుంటే 150. ఏముందన్న ఇప్పుడు బిర్యానీ కన్నా వైట్ రైస్ బిర్యానీలో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి. నీకు 100 రూపాయలు కూడా బిర్యానీ దొరుకుతుంది. కానీ అన్నము కూర వేసుకుని తిన్న సాటిస్ఫాక్షన్ ఎక్కడ ఉంటుంది నీకు. అది ఆంటీ దగ్గర మంచిది కూడా ఉంటుంది. కానీ ఒకటి ఏంటంటే సిటీలో చాలా మంది ఇక్కడికి వచ్చి జాబులు చేసుకుంటారు కదా. వాళ్ళకి ఏంటంటే ఇంట్లో ఫుడ్ కి దూరం అయిన వాళ్ళు ఇక్కడికి వచ్చి తింటే సాటిస్ఫై అవుతారు. బేసికల్లీ అదే ఇక్కడ లైక్ హైదరాబాద్ ఎస్పెషల్లీ చెప్పాలంటే లైక్ నేను ఏపీ నుంచి వచ్చి చేసేటోడు వర్క్ ఇక్కడ జాబ్ చేసేటోడు యూట్యూబ్. సో అప్పుడు కూడా నాకు ఏంటంటే ఫీలింగ్ ఇంటి ఫుడ్ మిస్ అవుతున్న ఫీలింగ్. ఇక్కడ ఏంటంటే బిర్యానీ ఫేమస్ కరెక్టే కానీ రోజు బిర్యానీ తినలేముగా. చిరాకు వేస్తుంది, మొహం కొట్టేస్తుంది, రైస్ తినాలనిపిస్తుంది. ఇప్పుడు ఆంటీ గురించి ఆంటీ పేషెన్స్ మనము యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ చూస్తున్నాం. మరి ఇప్పుడైతే డైరెక్ట్ గా చూస్తాం కదా. ఎట్లా అనిపిస్తుంది ఓపెన్ చెప్పా రియల్ లైఫ్ లో అనుకోలే అంటే మమ్మీ ఫీలింగ్ వచ్చింది తెలుసా. మమ్మీ ఫీలింగ్ అయితే ఆవిడ నాకు చెప్తా అన్నారు ఇంటర్వ్యూ ఇస్తారు, ఇంటర్వ్యూ టైప్ లో ఇస్తారని నాకు విన్నారన్న. మీకు కూడా మీరు కూడా ఉన్నారు అక్కడ. కాకపోతే ఆ అమ్మాయి అంత జనంలో కూడా వెనక్కి తిరిగి అమ్మ సారీ అమ్మ అంటారు. ఏమనుకోద్దమ్మా, కొంచెం వెయిట్ చేయండి అమ్మా, కొంచెం మేము మళ్ళీ ఇస్తాం మీకు ఓపిక చేసుకోండి, సారీ అమ్మ అంటుంది. కన్నా అంటది అది ఆఫ్ కెమెరా. అది నా దగ్గర కెమెరాలు ఏం రికార్డింగ్ కూడా పెట్టలేదు. ఆఫ్ కెమెరా అది రికార్డ్ అయింది కూడా. ఆమె దగ్గర మైక్ కూడా లేవు, ఏమీ లేవు. ఆవిడ సారీ అమ్మ ఇదమ్మా అని. మెయిన్ ఏంటంటే బ్రో అలా అభిమానంతో ఫుడ్ తింటే మనకి హోమ్లీ ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు వచ్చేవాళ్ళు అందరూ కూడా హోమ్లీ ఫీలింగ్ కోసం వచ్చినారు. అది మిస్ అయ్యేటోళ్ళు. ఇంట్లో టేస్ట్ దూరమైన వాళ్ళు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే ఇప్పుడు ఆంధ్ర నుంచి చాలా మంది వస్తారు, తెలంగాణ నుంచి కూడా ఎక్కడెక్కడ వచ్చి ఇక్కడ గ్రౌండ్ చేస్తారు కదా. మళ్ళీ ఇంటికి వెళ్ళి ప్రత్యేకంగా అమ్మ చేతి వంట తినాలంటే టైం సరిపోదు. మళ్ళీ ఆఫీస్ లో లీవ్ ఇయ్యారు కాబట్టి లంచ్ టైమ్ లో వచ్చి ఇక్కడ తినేస్తారు. సాటర్డే సండే అయినా సరే వచ్చి తినేస్తారు. అవును. అందుకని ఇప్పుడు మటన్ హెడ్ తింటున్నా. ఎవరు బాగుంది. ఈ రోజు నేను ట్రై చేస్తాను ఆల్రెడీ. ఏది నచ్చింది బాగా చికెన్ ఫ్రై బాగుంది. చికెన్ లివర్ బాగుంది. దాంట్లో హెడ్ కూడా బాగుంది. మన్నెట్ చాలా మందికి నచ్చదు నేను చెప్తున్నా కదా. లేదు మన్నెట్ కానీ ఒకటి మిస్ అయింది బ్రో. ఇలా ఫిష్ చేయలేదు అని వేసుకోమన్నారు. ఫుల్ అయిపోయింది కదా అని చెప్పి ఫిష్ కానీ ఇప్పుడు నేను అందులోకి వెళ్ళి మళ్ళీ పోరాడలేదు నా వల్ల కాదు. అక్కడ ఎన్ని చేతులు వేసినాయి మొత్తం జాతర ఇంకా ఈరోజు కొంచెం తక్కువ ఉన్నారు జనాలు. కానీ మటన్ హెడ్ కూడా నేను చెప్తున్నా కదా సరిగ్గా క్లీన్ చేయాలి. మటన్ హెడ్ సరిగ్గా క్లీన్ చేయాలి. దీనికి మటన్ కూడా చాలా క్లీన్ చేసుకోవాలి. పోటీ కానీ ఇది కానీ పర్ఫెక్ట్గా క్లీన్ చేసేది. మీకు ఆ మాడి వాసన కూడా రాట్లా. మటన్ హెడ్ కాలుస్తుంది. సో నేను చాలా బాగా తింటాను అనమాట. మటన్ హెడ్ కూడా నాకు చాలా ఇష్టం. అమ్మకి వెళ్ళిపోతుంది పీస్ కూడా. పీస్ కూడా చూడండి స్మూత్గా మొత్తం అంతా కూడా మటన్ హెడ్ నవనవన ఆడిపోతుంది పీస్. మీకేం నచ్చింది బ్రో ఇందులో? మటన్ హెడ్ నచ్చింది. మటన్ హెడ్ ఇష్టం అన్నాడు కాబట్టి బ్రో మటన్ హెడ్ నచ్చిందని చెప్తున్నాడు. మటన్ నచ్చింది, చికెన్ కర్రీ నచ్చింది, ఫ్రై ఓకే, మటన్ లివర్ కూడా ఓకే. ఇప్పుడు బ్యాచిలర్స్ అయినా సరే చాలా వరకు ఉంటారు రూమ్లలో, కానీ వాళ్ళు ఏంటంటే చికెన్ తెచ్చుకుంటారు, మటన్ తెచ్చుకుంటారు, కానీ ఈ ప్రత్యేకంగా ఈ హెడ్ కానీ వండుకోరు. తినాలని చాలా మందికి ఉంటుంది. వండడం కష్టం, మార్చడం
క్లీన్ చేయడం బయట కూడా సరిగ్గా కాల్చు, మన ఇంటి వచ్చి కాల్చు. ఇక్కడ క్లీనింగ్నెస్ మీకు కనబడిపోతుంది. వాళ్ళకి మ్యాక్సిమం ఎక్కడ ఉంటుంది వైన్ షాప్ లో ఈ డొక్క ఏదైతే ఉందో ఇదంతా కూడా మాల్లా కనబడుతుంది. చూడండి క్లీన్గా ఉంది డొక్క తీసుకోవడానికి. చాలా బాగుంటుంది. మన్నట్టు ఎక్కువ ఎక్క జనాలు, కానీ ఇక్కడ ఎక్కింది కంపల్సరీ కమ్మగా ఉంది. ఇప్పుడు నేను రెండు ట్రై చేయబోతున్నా. ప్రాన్ అంటే కొంచెం చాలా జాగ్రత్త చేయాలి. ప్రాన్ అనేది ఓకేనా?